నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈట్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 15/4/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, అలాగే కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:14, తిథి విధియ ఉదయం 10:55, నక్షత్రం విశాఖ రాత్రి తెల్లవారుజామున 3:10, యోగాలు సిద్ధి రాత్రి 11:33, కరణము భవ ఉదయం 10:55, కరణము వణిజ రాత్రి తెల్లవారుజామున 12:07 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:05 నుంచి 4:39, గుళిక కాలం ఉదయం 11:57 నుంచి 1:31 వరకు, యమగండం ఉదయం 8:49 నుంచి 10:23, అలాగే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుంచి 12:22, దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:02, దుర్ముహూర్తం రాత్రి 10:48 నుంచి 11:34, అమృతకాలం సాయంత్రం 5:17 నుంచి 7:05 వరకు, వర్జం ఉదయం 6:31 నుంచి 8:19. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ విజయం సాధించే పట్టుదలని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా తీవ్రంగా కృషి చేస్తారు. అలాగే ఆత్మశక్తి పెరుగుతుంది, అలాగే ఆలోచన శక్తి పెరుగుతుంది. చాలా చక్కటి ఆలోచనలు వస్తాయి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, చక్కటి అవకాశాలను కూడా వాళ్ళు చేపడతారు. అలాగే అభివృద్ధి అనేది కుటుంబ సభ్యులు, ముఖ్యంగా సంతానానికి కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ చక్కటి అభివృద్ధి అనేది ఏర్పడడం, తద్వారా వాళ్ళు ఆలోచనలన్నీ కూడా చక్కగా వాటిని నియమంగా సిస్టమేటిక్గా పెట్టుకుంటూ క్రమశిక్షణా పరంగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఉత్సాహం పెరుగుతుంది. దాంతోపాటు కోపం కూడా పెరుగుతుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఏదైనా లోన్లకు సంబంధించిన విషయాలు కానీ, దాంతోపాటుగా పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ నైపుణ్యాలను పెంచుకుంటూ ఆ దిశగా కృషి చేయడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. దాంతోపాటుగా ఏదన్నా మీ యొక్క వాగ్దాటికి సంబంధించిన విషయాలు, అంటే ముఖ్యంగా ఏదన్నా కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో మిత్రులతో కానీ, లేకపోతే ఏదైనా మాట్లాడవలసిన ప్రదేశాల్లో కానీ ఆకస్మికంగా వ్యక్తులతో విభేదాలకి అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ శత్రుత్వాలు లేకుండా వివాదాలకు దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది. అయితే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు ఎదురు చూసిన విషయాలు కొంతవరకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి, క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే ఏదన్నా IT మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా స్ఫురించడం, నూతన అవకాశాలు రావడం, దూర ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీ ఆలోచనలన్నీ కూడా ఏ రకంగా చేసి దాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న విషయంలో ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు బాగుంటాయి. అలాగే చిన్ననాటి వ్యక్తుల యొక్క సహకారం కూడా బాగుంటుంది. అన్ని విధాల అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి మీరు చాలా శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా ఖచ్చితమైన నిర్ణయాలు, వృత్తిపరమైన విషయంలో అభివృద్ధి, నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించి మంచి సమాచారం అందడం, వృత్తి మార్పు కొరకు చేసే ప్రయత్నాల్లో ఒక చక్కటి ఆలోచనలోకి మీరు రావడం,
ఆ లభ్యమైన ఆలోచనని కూడా ఏ రకంగా చేసి మనం అభివృద్ధిలోకి పెడతామన్న విషయాల్లో మీకుగా మీరు మీ సొంతంగా మీ అంతటి మీరు మొదలుపెట్టుకోవడం కానీ, లేకపోతే ఇతర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు అవకాశాలు రావడం కానీ, ఈ రెండిటి మధ్య అంటే మీ సొంతంగా మీరు చేద్దాం అనుకుంటున్న విషయం కానీ, లేకపోతే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే విషయంలో కానీ కొంత తర్జన భర్జన పడుతూ దేనికి అవకాశం తీసుకుని ముందుకెళ్లాలా అనే విషయంలో కొంత ఘర్షణాత్మకమైన ధోరణి ఉన్నప్పటికీ కొంత గట్టిగా నిర్ణయం అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈ సింహరాశిలోకి మనం మఖ పుబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా చక్కగా ఉంటాయి. వ్యక్తుల సామర్థ్యం బాగుంటుంది, సహకారం బాగుంటుంది, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆశయ సామర్థ్యం, ఆశయం కోసం చేసే ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలతలతో మీరు ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది. తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. అలాగే వ్యక్తుల యొక్క విషయాల్లో అంటే ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా తీసుకునే నిర్ణయాల్లో కొంత ఘర్షణ ఉన్నప్పటికీ కూడా మీరు ఆ విషయంలో వెనకడుగు వేయకుండా కష్టమైనా నష్టమైనా సరే చేసి తీరాలి అన్న విధంగా ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలతో పాటుగా ఇంకా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, ఏదన్నా కొందరు పెద్ద వ్యక్తులతో మీరు వ్యవహారం నడిపేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత వరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశిఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే కన్యా రాశిలో మనకి ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త వీళ్ళందరూ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున మాట విలువ బాగుంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. దైవబలం సహకరిస్తుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం బాగుంటుంది. అయినప్పటికీ కూడా భాగస్వామి వ్యవహారాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు అన్నీ కూడా చాలా వరకు మీరు అనుకున్న రీతిలో ఉన్నప్పటికీ కూడా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ, అనవసరమైన అపవాదులకు కానీ, అవమానాలకు కానీ అవకాశం ఇవ్వకుండా ఏదైనా చేసేప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే కనబడుతుంది. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి విషయం తీసుకునేటప్పటికీ తులారాశిలోకి ఉత్తర, చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి వ్యక్తిగత ధైర్యం, నమ్మకం, ప్రతిభ, ఆలోచనలు, క్రియేటివిటీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొత్త వ్యక్తులు ముఖ్యంగా స్త్రీలతో సంప్రదించేటప్పుడు వారితో ఘర్షణ లేకుండా ఒకటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గౌరవం అనేది లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకి సంబంధించి అవార్డులు, రివార్డులు లాంటివి రావడం, అలాగే దూర ప్రదేశాల్లో మీకు మంచి ఆహ్వానాలు అందడం, మీ యొక్క ప్రతిభకి గుర్తించి నూతన అవకాశాలు, అలాగే మీ వ్యాపార విస్తరణ విషయంలో మంచిగా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి విషయం తీసుకున్నప్పటికీ మనకి ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకును కలిగిస్తాయి. ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయం కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయాలు కానీ కొంత ఆలోచనని రేకెత్తిస్తాయి. అలాగే శారీరక శ్రమ అధికంగా చేయడం, వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉండడం మొదలైన దానికి ఆస్కారం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, విదేశీ ప్రయాణాలకు కానీ అవకాశాలు, అలాగే భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం చేసుకుంటూ ముందుకు పెడతారు. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు, ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడులకు సంబంధించిన విషయాలు, ఆకస్మికంగా రావాల్సిన విషయాలు అనుకూలంగా ఉంటూ ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ యొక్క ముఖ్యంగా
మీ యొక్క సంతాన సంబంధమైన విషయాల్లో కానీ, అలాగే మీకు ప్రియమైన వ్యక్తుల విషయంలో కానీ ఏదన్నా అభిప్రాయ భేదాలున్నా అవి చాలా వరకు సమసిపోవడానికి ఆస్కారం. అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. దూర ప్రదేశాల్లో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా మీ యొక్క సంతాన వర్గానికి కానీ లేకపోతే మీకు కానీ దూర ప్రదేశాల్లో మిత్రుల సహకారంతో నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు, అలాగే మీ యొక్క అన్ని రకాల ఆలోచనలని కూడా మీ తోబుట్టువులతో పంచుకోవడానికి, వారితో కలిపి మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అన్ని విధాల అనుకూలమైన రోజుగా భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం పూర్వభద్ర, అలాగే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ప్రయాణాలకు అవకాశం అనేది, ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశం అనేది, చేస్తున్న పనిలో తాత్కాలికంగా ఏదైనా సెలవు పెట్టడం, అలాగే నూతన వృత్తుల కొరకు ఏదైనా దాని కొరకు అటెండ్ అవ్వడం లాంటిది, అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం మీద కొంతవరకు శ్రద్ధ తీసుకుంటూ ఆ విషయంలో ఆలోచన చేయడం, కుటుంబానికి బంధుమిత్రుల యొక్క రాక అనేది ఏర్పడడం, అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కానీ, ఉన్నత విద్యలో ఏదైనా రిజల్ట్ అంటే పిహెచ్డి రిలేటెడ్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్న వ్యక్తులకు కానీ ఇది కొంత అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతోంది. మీనరాశి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వారికి ఆరోగ్య సంబంధమైన విషయాలు, తర్వాత మధ్యవర్తిత్వం మొదలైనవి కొంత అనుకూలత తక్కువగా ఉంది. ఈ రోజున చాలా విషయాలు మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంది. మాటల విషయంలో కానీ, కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో కానీ, వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ ఏదైనా కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో, అలాగే కంటి ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మీరు ముఖ్యంగా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పట్టించుకుంటూ ముందుకు వెళ్ళకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కొంత ప్రశాంతత అనేది తగ్గుతుంది. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారి యొక్క పరిహారాన్ని గమనించినట్లయితే 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్రతివారు కూడా ప్రతిరోజు చెప్పిన విధంగానే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒకటి, అలాగే సమయము, దాంతోపాటుగా అవకాశము, ఆసక్తి అన్నీ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున 12 రాశుల వారు కూడా ఈ రోజున హనుమంతుడికి సంబంధించింది ఏదైనా సరే హనుమాన్ చాలీసా కానీ, హనుమంతుడి దేవాలయాలు సందర్శించడం కానీ, అలాగే నరసింహస్వామికి సంబంధించిన స్తోత్రాలు, నరసింహస్వామికి సంబంధించిన దేవాలయాలు అవకాశం ఉన్నట్లయితే వెళ్ళినట్లయితే అన్ని విధాల మానసిక శాంతి, అదన్నా టెన్షన్స్ లాంటివి ఉంటే అవి తగ్గడం దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమంతుని యొక్క స్తోత్రాలు ఒకవేళ చేయగలిగితే ఈ యొక్క హనుమాన్ చాలీసా 11 సార్లు చేసుకోవడం కూడా చాలా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుందని ఇక్కడ మనం భావించాలి. అలాగే ప్రతిరోజు చెప్పినట్టే మనం చెప్పుకునే యొక్క రాశి ఫలితాలన్నీ ఒకే వ్యక్తిని ఉద్దేశించి చెప్పట్లేదు. అది దాదాపుగా అందరికీ సంబంధించి జనరలైజేషన్గా చెప్తున్నాం కనుక ఇది కేవలం తమకే వర్తిస్తుందని అనుకోకుండా ఏ వ్యక్తి అయినా సరే తమ తమ వ్యక్తిగత జాతకాలను ప్రతిరోజు చూసుకుంటూ వెళ్తున్నట్లే నడుస్తున్న దశ అంతర్దశల్లో కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే దానికి తగిన పరిష్కారాలు చేసుకుంటూనే ఉంటారు. కనుక ఈ గోచారీత్యా ఎదురవుతున్న వాటిలో ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా ఆ విషయంలో ఈ రకమైన చిన్న చిన్న పరిహారాలు అంటే దేవాలయ సందర్శన కానీ, ఇష్టదేవతా ప్రార్థన కానీ, లేకపోతే ఆ రోజు చెప్పిన దేవుడికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా చేసుకున్నా కూడా సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేటి విశిష్టత. అమ్మ, ఇక నేటి విశిష్టతను తెలియజేస్తారా? నేటి వైశిష్యంలో భాగంగా మనం ఈ రోజున కుంభరాశి, కుంభలగ్నం, అలాగే అక్వేరియన్స్ అంటారు వీళ్ళని జోడియాక్ సైన్స్లో. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇది జనరలైజేషన్ చేసి చెప్తున్నది. ఇది కూడా
అంటే అన్నీ అందరికీ వర్తించవచ్చు, కొందరికి వర్తించవచ్చు, ఏదైనా కావచ్చు. సాధారణంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయనేది జనరలైజేషన్గా మనం చెప్తున్న లక్షణాలు మాత్రమే. అయితే ఇది కుంభరాశిలో పుట్టిన వాళ్ళ యొక్క సాధారణంగా వారి యొక్క రూపం కానీ, వారి యొక్క లక్షణాలు కానీ, ప్రవర్తన కానీ, అభిరుచులు కానీ, ఆరోగ్యం కానీ, ఆలోచన విధానం కానీ మొదలైనవన్నీ ఎలా ఉంటాయన్న విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. సాధారణంగా వీళ్ళకి ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అంటే తెలుసు కదా, లలిత కళల మీద చాలా ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించిన విషయాల మీద ఆసక్తి అనేది ఉంటుంది. అలాగే స్వీయ సంస్కృతి అంటే సొంత సంస్కృతి మీద వీళ్ళకి అపారమైన ప్రేమ, వాళ్ళ సొంత సంస్కృతి స్వీయ సంస్కృతి మీద అపారమైన వీళ్ళకి ప్రేమ అనేది ఉంటుంది. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధికమైన తెలివితేటలు అనేవి వీళ్ళల్లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఏ విషయంలోనైనా చాలా షార్ప్గా ఉంటారు అని చెప్పి వీళ్ళని మనం అనుకోవచ్చు. అయితే ఇంకా వీళ్ళకి ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఏకాంతంగా అంటే వాళ్ళకి లోన్లీగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. బేసికల్గా అంటే జనాల్లో ఉండడం కన్నా కూడా ఏకాంతంగా ఉండడానికి వీళ్ళు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, అదొక విషయం. అలాగే ఈ కారణం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎవరితోనైనా సరే వీళ్ళు వెళ్ళి మాట్లాడడానికి అంతగా ఆసక్తి ఉండదు. వీళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి ఎదుటి వాళ్ళు వచ్చి వీళ్ళని పలకరించాల్సిందే తప్ప వీళ్ళందరూ పరిచయాలు చేసుకోవడము లేకపోతే వాళ్ళని వెళ్ళి పలకరించాలనుకోవడం కానీ అలాంటి వాటి మీద పెద్ద ఎక్కువ వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అలాగే కొంత లేజీనెస్ అంటే సోమరితనం కూడా వీళ్ళల్లో మనం గమనించవచ్చు. అంటే ఏదైనా విషయం వచ్చేప్పటికి సరే సోమరితనంగా ఇది లైక్ కార్యాలు సాధించాలి ఏదైనా సరే అన్న విషయంలో అంత పట్టుదలగా వాళ్ళు కృషి చేసేయాలి అన్న ఇది కానీ. తర్వాత ఓర్పు అంటే ఓర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళల్లో. ఈ వ్యక్తుల్లో కనుక చూస్తే పెద్ద ఎక్కువ ఉత్సాహాన్ని దేంట్లో చూపించరు, ఏ కార్యక్రమాన్ని సాధించి తీరాలనే అంత ఉత్సాహం అనేది అంత అధికంగా అయితే చూపించరు. తర్వాత ఓర్పు అనేది అధికంగా ఉంటుంది. తర్వాత అదృష్టం వస్తుందేమో అనే ఆశ ఆలోచన అనేది మాత్రం వీళ్ళలో ఒకటి మనం గమనించవచ్చు, అదొక భావన అనేది వీళ్ళలో ఉంటుంది. అలాగే దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే వీళ్ళ ఆకారాన్ని చూస్తే వీళ్ళు పొడుగ్గా బలిష్టంగా, అలాగే వీళ్ళ శరీర సౌష్ఠవం ఎలా ఉంటుందంటే గుండ్రని ముఖంతో చక్కని వర్చస్సు అనేది ఉంటుంది. చాలా చక్కటి రూప లావణ్యాలు కూడా వీళ్ళలో మనం చెప్పచ్చు. వీళ్ళకి కొంత ఈగో అంటే గర్వం ఉన్నప్పటికీ కూడా ఇతరుల మీద జాలి దయ అనేవి కూడా చాలా అధికంగా ఉంటాయి. అంటే కేవలం గర్వం ఉన్నంత మాత్రాన జాలి దయ లేకుండా అయితే ఉండదు, దాంతో సరిసమానంగా ఆ రకంగా కూడా ఉంటారు. ఇతరులకి హెల్ప్ చేయాలన్న భావన కూడా చాలా అధికంగా ఉంటుంది వీళ్ళలో. ఆ రకమైన హెల్పింగ్ నేచరు, ఎదుటి వాళ్ళ యొక్క కష్టాలని గుర్తించి వీళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళు ఈ రకమైన ఇబ్బందిలో ఉన్నారు, మనం ఏదన్నా దాన్ని తగినట్టుగా ఉండాలి అనుకుంటారు, కానీ వీళ్ళే దాన్ని డామినేట్ చేసి మాకు నచ్చినట్టే ఉండాలని అనుకోరు. అలాగే వీళ్ళలో ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా చాలా ఉన్నతోద్యోగులతో కానీ చాలా ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ కలిసి తిరగడం అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండడం బట్టి పలుకుబడి అనేది కూడా వీళ్ళలో మనం చాలా చక్కగా చూస్తాం. అంటే వీళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్స్ కానీ ఏవైనా సరే ఆ రకంగా ఉండడం బట్టి వీళ్ళకి ఇది అనేది ఎక్కువగా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది. వీళ్ళు స్వభావం అంటే వీళ్ళు నేచర్ని మార్చుకోవడానికి ఇష్టపడరు. అంటే నీలో ఇది ఉంది కొంచెం ఈ పద్ధతి మార్చుకో అన్నట్టుగా అంటే దాన్ని అంత ఇదిగా మార్చుకోవడానికి వీళ్ళు ఇష్టపడడం అనేది ఉండదు. తర్వాత వీళ్ళకి ఫ్రెండ్స్ కోసం కానీ ఫ్యామిలీ కోసం కానీ ఎక్కువ వీళ్ళు ఆలోచించి వాళ్ళ కోసం వీళ్ళు ఇదైనంత రెసిప్రొకేషన్ అనేది అట్నుంచి ఉండదు. కాబట్టి కొంత ఆ విషయంలో వీళ్ళకి అసంతృప్తి ఉంటుంది. అంటే వీళ్ళు ఎంత చూపిస్తున్నారో అదే స్థాయిలో వాళ్ళకి అది రాలేదన్న భావన ఒకటి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం కానీ పట్టుదలగా శ్రమించడంలో కానీ అనుకున్నది సాధించే విషయంలో కానీ వీళ్ళు చాలా ఎక్కువగా ప్రతి విషయంలోనూ ఏ విషయాన్ని చేయడానికైనా దాని ముందు వెనక బాగా వీళ్ళు పరిశీలన చేసి కానీ దాంట్లో దిగరు. అంటే ఏదో ఎవరో చెప్పేశారు కదా అని చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళరు. ఏ విషయాన్నైనా కూలంకషంగా చూస్తారు, దాంట్లో అన్ని విషయాలు తెలుసుకుంటారు, అప్పుడు కానీ ఆ విషయంలోకి ప్రవేశించడానికి వీళ్ళు ఇష్టపడరు, దేనికి సంబంధించిన అంతే. అలాగే మత సంబంధమైన విషయాల మీద కూడా వీళ్ళకి చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే వీళ్ళకి మంచితనం వీళ్ళకి లోపల ఉంటుంది కానీ బయటికి ప్రదర్శించరు. వీళ్ళని చూస్తే అలా అనుకోరు కానీ వీళ్ళ మంచితనం ఉంటుంది కానీ బయటికి ప్రదర్శించరు. దైవభక్తి అనేది అధికంగా ఉంటుంది వీళ్ళ యొక్క అభిమాన విషయం. అలాగే వీళ్ళకి వేదాంతం మీద కూడా చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే విచిత్ర విద్యలు అంటే కూడా చాలా అభిలాష అనేది, అంటే ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలనే అభిలాష అనేది వీళ్ళకి అదిగా ఉంటుంది. ఎక్కువగా వీళ్ళు శ్రమపడడం అనే దానివల్ల వీళ్ళ శరీరతత్వానికి అది పొసకపోవడం వల్ల తొందరగా అనారోగ్యం అనేది చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇండైజేషన్ కానీ కంటికి సంబంధించిన అనారోగ్యాలకు కానీ అవకాశం అనేది ఎక్కువగా వీళ్ళకి చెప్పచ్చు. వీళ్ళకంటే పురోగమనం అనేది అంటే
డెవలప్మెంట్ అనే దాని మీద అభిలాష ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఏంటంటే నూతన విషయాలు ఏదైనా సరే, అటు సైన్స్ ఇటు స్పిరిచువాలిటీ రెండింటినీ కూడా కలిపి చేయాలి అనే ఆలోచన అనేది ఒకటి. అలాగే ప్రతి విషయంలో లలిత కళలు, ఆధ్యాత్మికత అన్ని విషయాల్లోనూ డెవలప్మెంట్ని వీళ్ళు ఎక్కువ కోరుకుంటూ ముందుకు పెడతారు. వీళ్ళకి యోగా అన్నా, భౌతిక శాస్త్రం అన్నా, దాంతోపాటుగా ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ శాఖ మొదలైన వీటికి సంబంధించిన విషయాలంటే చాలా ఎక్కువ ఆసక్తి అనేది వీళ్ళకి ఉంటుంది. వీళ్ళు ఏదైనా రుజు ప్రవర్తన ఉంటుంది, త్రికరణ శుద్ధిగా ఉంటారు, ప్రతి విషయంలో క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ అనేది వీళ్ళకి ఉంటుంది. వాక్చాతుర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాటలతో ఎవరినైనా ఆకట్టుకుంటూ తమ వైపు తిప్పుకోగలిగిన శక్తి అనేది వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ విషయాన్నైనా చాలా చక్కగా చేయగలరు. కానీ వీళ్ళు దేనికోసం వెంపర్లాడరు. అంటే ఏదో నాకు సంపద అంటే ఇష్టమే కానీ దానికోసమే పాకులాడడం కానీ, లేకపోతే శ్రమకి తగిన గౌరవం, సంపద అనేవి వీళ్ళకి లభ్యమవడం కష్టం. అలాగే అవార్డులు మొదలైనవి సంపాదించాలి, సన్మానాలు, సత్కారాలు మొదలైనవి వాటి మీద ఆసక్తి ఉంటుంది. కానీ దాని గురించే వీళ్ళు ఎక్కువ క్రేవ్ అవ్వడం లాంటిది మాత్రం ఉండదు. ధనం విషయంలో ఆలస్యాలు అనేవి ఉంటాయి, ప్రయాణాలు అనేవి ఎక్కువ చేస్తూ ఉంటారు, ఏ విషయాల్లోనే విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత దూర ప్రయాణాలు, ప్రతి చిన్న విషయానికి వీళ్ళు ఎక్కువ ప్రయాణాలు అనేవి అధికంగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. 2-3 రకాలుగా ధనార్జన కూడా చేయగలిగిన నేర్పు అనేది వీళ్ళకు ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎక్కువగా ఏంటంటే జీవిత భాగస్వామికి కూడా లలిత కళల మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది. వీళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్కి లలిత కళల మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే సంఘంలో గౌరవ ప్రతిష్టలు అనేవి అయితే లభిస్తాయి తప్ప ఆశించిన స్థాయిలో వీళ్ళకి ఆర్థికంగా ఉండడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. వీళ్ళకి చాలా ఉన్నత స్థాయిలో ఉండే మిత్రులు ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల లాభదాయకంగా ఉంటుంది. బంధువర్గం కన్నా కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.